హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ స్టైలిష్ సురాగా వ్లాగ్స్. అందరికీ శుభోదయం ఫ్రెండ్స్. లేసారా? లేచి మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్నారా? నా వీడియో చూసే ప్రతి వాళ్ళు ప్లీజ్ మీకు రిక్వెస్ట్గా చెప్తున్నాను, ప్లీజ్ మీ గురించి, మీ హెల్త్ గురించి, మీ ఆరోగ్యం గురించి మీరే ఆలోచించాలబ్బా. వేరే ఇంకెవరు ఆలోచిస్తారు? మహా అయితే ఇంట్లో వాళ్ళు వెళ్ళు వెళ్ళు అని అంటారు. వెళ్ళకుండా ఉంటే బాధపడేది మీరే కదా. మనము ఆరోగ్యంగా ఉండాలి, ఉన్నన్ని రోజులు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం లేకుండా మంచాన పడి తర్వాత బాధపడకూడదు. సో నేనైతే అలాంటి బాధలు ఏవి తీసుకోకూడదని, ఎంత కష్టం ఉన్నా, నాకు ఒంట్లో బాగలేదు అని తెలిసినా కూడా నేను ఉండను ఫ్రెండ్స్. లేసి వెళ్తూనే ఉంటాను. రావడమే ఒక 10-15 రౌండ్స్ అయితే ఎక్సర్సైజెస్ చేస్తాను. ఇంకా ఎవరైనా కంపెనీ ఇస్తుంటే ఖచ్చితంగా ఇంకా ఎక్స్ట్రా కూడా చేస్తాను. సో దాని గురించి, వాకింగ్ గురించి ఒక 15 రౌండ్స్ వేసాక తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజెస్ చేస్తాను. తర్వాత ఇలా ఇంకా నా ఇష్టం అనమాట, సెటిల్ ఆడుతూ ఉంటాను. హాఫ్ అన్ అవర్ వాడతాను, 10 మినిట్స్ వాడతాను, ఇష్టం అనమాట. ఇలా సెటిల్ ఆడుతూ ఉంటాను. స్వెట్ బాగా వచ్చేస్తూ ఉంటుంది. అలా మనకు అనిపిస్తూ ఉంటుంది. స్వెట్ వస్తూ ఉంటే అమ్మయ్య ఈరోజు బాగా స్వెట్ వచ్చేసింది, నా తిన్నది, నా బాడీలో ఉన్న అన్ని బయటికి వెళ్ళిపోతున్నాయి అనేసి హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇంకా ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, ఎర్లీగా వెళ్తే బెటర్. ఇప్పుడు నేను ఆడే టైము 8:40 అవుతుంది. ఈ టైంలో ఎండ బాగా మొహానికి కొడుతుంది. మీకు కనిపిస్తుంది కదా ఎండలో నేను ఆడుతున్నట్టుగా. సో ఇలాంటి ఎండ వల్ల ట్యాన్ అనేది వస్తుంది. 9 నుంచి 5 వరకు ఉండే ఎండకి ట్యాన్ వచ్చేస్తుంది, 4 వరకు ఎగ్జాక్ట్గా. ఇలాంటి ఎండకి మనం ఉంటే ట్యాన్ వస్తుంది. సో ట్యాన్ అనేది రాకుండా చూసుకోవాలి. ఎర్లీగా వస్తే బాగుండు అని నేను అనుకుంటున్నాను. డైలీ మార్నింగ్ ఎర్లీగా వచ్చే ఎండకి మనం ఉంటే మనకి డి విటమిన్ అనేది రిలీజ్ అవుతుంటుంది. సో మంచి డి విటమిన్ మన బాడీకి ముఖ్యము. ఆక్సిజన్ కూడా అంతే ముఖ్యం. ఇలాంటి నేచర్లో అబ్బా తెలుసా ఫ్రెండ్స్, ఇక్కడ నేను వాకింగ్ చేసేటప్పుడు కోకిల అయితే ఎంత బాగా అరుస్తుంది. ఆహాహాహా, ఎంత బాగా అంటే ఆ రాగాన్ని, ఆ కోకిల శబ్దాన్ని, సౌండ్ని వినుకుంటూ హాయిగా నేనైతే ఉల్లాసంతో ఇంకా బాగా ఆడుతున్నాను. ఇలా అయితే నా ఎక్సర్సైజెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట మార్నింగ్. మీరు కూడా మార్నింగ్ లేజీగా పడుకోకుండా వెంటనే లేసేసి వాకింగ్కి ప్రయత్నించండి. వెళ్ళడానికి వీలైనంత వరకు మనసుకి చాలా హాయిగా ఉంటుంది, మనసు తేలికగా ఉంటుంది. వీలైనంత వరకు ప్రయత్నించండి ఫ్రెండ్స్. అస్సలు నెగ్లెక్ట్ చేయబాకండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే, మీ హెల్త్ మీ చేతుల్లోనే. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి, ఎవరో వచ్చి చెప్పరు. ఓకేనా ఫ్రెండ్స్?